అనుష్క ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన కథానాయిక. అగ్ర హీరోలతో జోడీ కట్టి టాప్ హీరోయిన్ అనిపించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. బాహుబలి లాంటి సినిమా అనుష్క ఖాతాలో ఉంది. అయితే బాహుబలి తర్వాత ఆ సినిమాలో నటించిన వాళ్ళ కెరియర్ గ్రాఫ్లు మారిపోయాయి, ఒక్క అనుష్కది తప్ప. బాహుబలి విజయం తర్వాత ఆ స్థాయిలో స్వీటీ సినిమాలు చేయలేకపోయింది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్వీటీ అసలు కనిపించలేదు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటీలో నటించింది. ఇది కాకుండా ఓ మలయాళ సినిమా చేతిలో ఉంది. అనుష్క ప్రస్తుతం 7 సినిమాలు చేస్తుందని, అవన్నీ గప్చుప్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయని, ఈ లెక్కన స్వీటీ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే అని ఓ వర్గం ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. నిజంగానే ఇది నిజమనుకొని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అనుష్క ఒక్కసారిగా ఇన్ని సినిమాలు ఎలా పట్టింది అంటూ ఊహాగానాల్లో తేలిపోతున్నారు. నిజానికి అనుష్క ఈ మధ్య కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదట. ఘాటీ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా సంతకం చేయలేదని, అసలు షూటింగులకు వచ్చే మూడ్, కొత్త కథలు వినే ఓపిక అనుష్కలో లేవని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అనుష్కకు కొన్ని శారీరక సమస్యలు ఉన్నాయి. ఆమె ఈ మధ్య మరీ బొద్దుగా తయారైపోయింది. ఇదివరకటి ఫిట్నెస్ అనుష్కలో లేదన్నది 100% నిజం. ఒప్పుకున్న సినిమాలే చాలా కష్టపడి పూర్తి చేసింది. అలాంటప్పుడు కొత్త కథలు ఎలా ఒప్పుకుంటుంది? బరువు తగ్గాలని అనుష్క చేసిన కొన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టేశాయి. దాంతో ఆమె మీడియా ముందుకు కూడా రాలేకపోతుంది. అనుష్కని ఓ సినిమా ఫంక్షన్ లో చూసి ఎంత కాలమైంది? ఓ సినిమా ఒప్పుకుంటే ఆ సినిమా ప్రచారంలో తప్పకుండా కనిపించాలి. అందుకే ఈ ఇబ్బందులు తట్టుకోలేక అనుష్క సినిమాలు తగ్గించేసింది. అలాంటప్పుడు ఒకేసారి 7 సినిమాలు ఎలా ఒప్పుకుంటుంది? ఈ చిన్న లాజిక్ ని అంతా ఎలా మిస్ అయిపోయారో.